మనలో చాలా మందికి ఉదయాన్నే లేవగానే ఫోన్ చూడటం అలవాటు కదా. మరి అలా చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కనిపించే నెగటివ్ ఫీడ్ మన ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా గమనించారా? సరే, ఈరోజు ఆ ప్రతికూల ప్రవాహాన్ని ఎదుర్కొని ఒక కొత్త మార్గాన్ని చూపిన ఓ యువకుడి కథ గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. మన స్టోరీలో హీరో 17 ఏళ్ల అబ్బాయి, పేరు అనిల్. చాలామంది యువకుల్లాగే అతని రోజు కూడా సోషల్ మీడియా ఫీడ్తోనే మొదలవుతుంది. కానీ ఆ ఉదయం అతని పలకరించిన మొదటి నోటిఫికేషన్ ఇదే. అది చూసి షాక్ నుండి తేరుకోకముందే ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెగటివిటీ దాడి అతని ఉదయాన్ని మరింత భారంగా మార్చేసిందనమాట. ఇక చూడండి, ఇది మూడోది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ నెగటివ్ హెడ్లైన్స్ ఒక సుడిగుండంలా యువత మెదడును ఎలా లాగేస్తాయో మనం ఊహించుకోవచ్చు. అనిల్కి, అతని స్నేహితులకి ఇది కేవలం వార్త మాత్రమే కాదు, వాళ్లు రోజూ పీల్చే గాలిలాంటిదనమాట. సోషల్ మీడియాలో చూసినా, ప్రైమ్ టైమ్ న్యూస్లో చూసినా ఇదే నెగటివిటీ ఒక సైకిల్లాగా తిరుగుతూనే ఉంటుంది. ఇంతకీ ఈ సమస్యకు మూలమేంటి? దీన్నే మీడియా ప్రతికూలత అనే అంటారు. అంటే ఏంటంటే, ప్రేక్షకుల మంచి చెడుల కన్నా రేటింగ్స్, వ్యూస్ వీటికే ఎక్కువ విలువ ఇవ్వడం. మనుషులకు సహజంగానే నెగటివ్ విషయాల మీదకు దృష్టి తొందరగా వెళ్తుంది కదా. దీన్నే నెగటివిటీ బయాస్ అంటారు. దీన్నే ఆసరాగా తీసుకుని మీడియా ఏం చేస్తుందంటే, యువత నిజంగా ఎదుర్కొనే సమస్యలు అంటే ఈ అకాడమిక్ స్ట్రెస్, జాబ్ టెన్షన్స్ వీటిని పక్కన పెట్టేస్తుంది. సరే, ఈ క్లిక్కుల కోసం, వ్యూస్ కోసం చేసే పనుల వల్ల నిజ జీవితాలు ఎలా ప్రభావితమవుతాయో చూద్దాం. దీనికి ఒక ఉదాహరణే అనిల్ స్నేహితుడు మిథున్. ఇవి మిథున్ మాటలు. అతనేమంటున్నాడంటే, తను చూసే నెగటివ్ కంటెంట్కి, తను ఫీలవుతున్న నిరాశకి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా. అతని బాధకి కారణం కేవలం మార్కులు మాత్రమే కాదు, ఆ తక్కువ మార్కుల్ని మీడియాలో రోజూ చూపిస్తున్న ఫెయిల్యూర్ స్టోరీలతో పోల్చుకోవడం. ఒకవైపు మిథున్ లాంటి వాళ్లు ఇంత నిరాశలో ఉంటే, మరోవైపు కాయిన్కి రెండో వైపు చూద్దాం. ఇది కంటెంట్ క్రియేటర్ల ప్రపంచం. వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ల ఆరాటం ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఒకవైపు మిథున్ ఫీలవుతున్న బాధ, ఇంకోవైపు ఈ కామెడీ హోస్ట్ ఆతృత. రెండూ ఒకే డిజిటల్ వరల్డ్లోవే. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్రపంచాలను మనం పక్కపక్కనే పెట్టి చూస్తున్నాం. అసలైన కాన్ఫ్లిక్ట్ ఇదే అన్మాట. ఒకటి మనుష్యుల మంచి కోసం చేసే కంటెంట్, ఇంకొకటి కేవలం అంకెల కోసం, మెట్రిక్స్ కోసం చేసే కంటెంట్. ఇదంతా తన కళ్లముందే జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు అనిల్. అల్గారిథంకు బలిపశువుగా మారడం కంటే తనే రంగంలోకి దిగి ఏదైనా చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరి అనిల్, అతని స్నేహితులు చూపిన సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. వారానికొక్కసారి కలవటం, పంచుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం. వాళ్లు చదువు నుంచి మానసిక ఆరోగ్యం దాకా ప్రతిదీ మాట్లాడుకునేవాళ్లు. ఒకరికి మ్యాథ్స్ రాకపోతే ఇంకొకరు చెప్పడం, ఉద్యోగ సమాచారముంటే పంచుకోవడం. ఇలా చూసారా, ఈ చిన్న చిన్న పనులే ఎంత పవర్ఫుల్లో. పరిష్కారం మన చేతుల్లోనే ఉందనిపిస్తుంది కదా. ఇది కథలో ఒక కీలకమైన మలుపు. అనిల్ వాళ్ల లోకల్ సొల్యూషన్ను అక్కడితో ఆపలేదు. దాన్ని ఆన్లైన్లో అందరితో పంచుకోవాలనుకున్నాడు. ఏ ప్లాట్ఫామ్లో అయితే నెగటివ్ కంటెంట్ చూసి బాధపడ్డాడో అదే ప్లాట్ఫామ్లో దానికి ఒక సవాల్ విసిరాడు. మరి అనిల్ మొదలుపెట్టిన ఈ యూట్యూబ్ ఛానల్ ప్రయాణం ఎలా సాగింది? మొదట్లో ఎలాంటి సవాళ్లెదుర్కొన్నాడు? చివరికి ఎలా విజయం సాధించాడు? ఇప్పుడు చూద్దాం. అనుకున్నంత ఈజీగా ఏం జరగలేదు. మొదట్లో అనిల్ ఛానల్కి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే నెగటివిటీ అనే సముద్రంలో పాజిటివ్ సందేశాలు తేలిగ్గా కొట్టుకుపోతాయి. అయినా అతను పట్టువదల్లేదు. నెమ్మదిగా అతని నిజాయితీ, అతను చెప్పే ఆశ, కమ్యూనిటీ అనే మాట యువతకు కనెక్ట్ అవ్వడం మొదలైంది. దాని ఫలితమే ఇది. 100ల్లో ఉన్న వ్యూస్ వేలల్లోకి వెళ్లాయి. అతని కంటెంట్ ఒకరి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పడానికి ఈ ఒక్క ఈమెయిల్ చాలు. చూడండి. ఇంకొక ఈమెయిల్ చూద్దాం. అనిల్ మొదలుపెట్టిన పని ఇతరులకు ఎలా స్ఫూర్తినిచ్చిందో, వాళ్లు కూడా ఎలా తమ సొంత పాజిటివ్ గ్రూప్ స్టార్ట్ చేశారో ఇది మనకు చెబుతుంది. సరే, ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చాం. ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? అనిల్ ప్రయాణం మనందరికీ కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది.
నెగటివిటీని పాజిటివిటీతో ఎదుర్కోవచ్చు. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తోనే సొల్యూషన్స్ని వ్యాప్తి చేయొచ్చు. కేవలం రేటింగ్స్ కోసం కాకుండా జీవితాల కోసం కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. మనం చేసే ప్రతి లైక్, ప్రతి షేర్ కూడా ఒక ఎంపిక అని గుర్తుంచుకోవాలి. ఇవి కేవలం సూత్రాలు కాదు, మనమందరం పాటించగల దారులు. ఈ మాట వినండి, మీడియా మనసును మలచవచ్చు, కాని మనం ఏం చూస్తామో ఎంచుకోవడం ఇప్పటికీ మన చేతిలోనే ఉంది. మన ఎంపిక మన చేతిలోనే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. సరే, ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం నెగటివ్ కంటెంట్ను చూస్తూ దాన్ని షేర్ చేస్తూ అలా ఉండిపోదామా, లేక పరిష్కారాలను, ఆశను పంచే క్రియేటర్లుగా మారదామా? ఈ డిజిటల్ ప్రపంచంలో మన పాత్ర ఏంటో మనమే నిర్ణయించుకోవాలి.